హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇది గోవాలో నెక్స్ట్ డే అనమాట, ఆఫ్టర్నూన్ టైము. సో మ్యాక్సిమం టైం వచ్చేసి మనకు 1:30 అయితే అవుతుంది. ఇంకా మేము క్రూజ్కి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాము. సో మేమైతే క్రూజ్ టికెట్స్ అయితే 4 తీసుకున్నాము. సో ఫస్ట్ టికెట్ అయితే ఈచ్ వన్ 25 అని చెప్పారు. మేమైతే 800కి ఒక టికెట్ అయితే అడిగాము. ఇంకా వాళ్ళు కుదరక సరే లాస్ట్ ఫైనల్కి ఇంకా 1000 అయితే ఫిక్స్ చేసుకున్నాం అనమాట. ఇంకా మేమున్న లొకేషన్కి ఇంకా వాళ్ళు వచ్చి మమ్మల్ని పికప్ చేసుకొని, సో అక్కడ మనకు పనాజీ సిటీలో మండోరా నది ఉంది. సో అక్కడనైతే తీసుకెళ్తామని చెప్పారనమాట. ఫస్ట్ స్కామ్ లాగా అనిపించింది, బట్ స్కామ్ అంటూ ఏం కాదు. బట్ ప్రైజే కొంచెం ఎక్కువగా అనిపించింది. ఫైనల్గా మేము 1000కి వెళ్తున్నాం కదా, సో ఓకేలే అనేసి ఇంకా మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మేమున్న లొకేషన్కి ఇంకా వాళ్ళైతే మమ్మల్ని వచ్చి పికప్ అయితే చేసుకున్నారు. సో పికప్ చేసుకున్న తర్వాత మాకు అర్థమైంది ఇది అయితే స్కామ్ అంటూ ఏం కాదు. సో మనతో పాటు చాలామంది వరకు అయితే ఉన్నారనమాట. సో ఇది మనకు ఒక ఏసీ బస్ కూడా ఇచ్చారనమాట. సో చాలామంది ఎవరెవరైతే టికెట్స్ తీసుకుంటున్నారో వాళ్ళైతే లొకేషన్ పెట్టగానే ఇంకా లొకేషన్కి వచ్చి వాళ్ళనైతే పికప్ చేసుకొని ఇంకా తీసుకొని వెళ్తుందనమాట ఈ బస్ అయితే. సో మేమున్న లొకేషన్కి, ఈ మండోరా నది లొకేషన్కి అయితే దాదాపు ఒక 30 to 45 మినిట్స్ అయితే టైం పట్టిందనమాట. సో ఇదంతా మండోరా నది, ఇక్కడ ఇవన్నీ కనిపిస్తున్నాయి కూడా క్రూజ్ అనమాట. ఇప్పుడు మేము వెళ్ళే రూట్ కూడా పనాజీ బ్రిడ్జ్ అనమాట. ఈ బ్రిడ్జ్ పై నుంచి మనకి మండోరా నది వ్యూ అనేది ఇలా కనపడుతుంది. సో ఇవన్నీ చాలా వరకు అయితే క్రూజ్ అంటే వీళ్ళు దాదాపు మార్నింగ్ 11 నుంచి స్టార్ట్ అయ్యి ఉంటారనమాట. సో మనకు రివర్లో అంటే మండోరా నది రివర్లో మనకు మ్యాక్సిమం 4 to 5 అవర్స్ వరకు వాళ్ళు తిప్పుతూనే ఉంటారనమాట. అంటే ఈ క్రూజ్లన్నీ దాదాపు స్టార్ట్ అయినాయి అంటే 11:30 నుంచి స్టార్ట్ అయినాయి అనుకుంటా, 11 నుంచి. సో మేమైతే ఇంకా ఆఫ్టర్నూన్ టైం మాకు 1:30 అని చెప్పారు, బట్ మా దగ్గరికి బస్సు రావడమే 1:30కి వచ్చింది. సో మేము ఇంకా అక్కడికి వెళ్ళే వరకు అంటే మాకు 2:30 అయింది. సో ఇదంతా పనాజీ సిటీ అనమాట. ఈ సిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఎక్కడ చూసినా ఇలాంటి కూన పెంకులతో ఇంకా డిఫరెంట్ స్టైల్లోనైతే హౌజెస్ అయితే కనిపించాయి అనమాట. సో చాలా ప్రశాంతంగా ఏ హడావిడి లేకుండా ఉన్నాయన్నమాట. సో ఈ సిటీని చూసినంతసేపు చాలా అంటే చాలా బాగా అనిపించింది. చాలా నీట్గా కూడా ఉంది. సో మనం గోవాకి వెళ్ళినప్పుడు క్రూజ్ ఎక్కాలన్నా ఇంకా బిగ్ డాడీ లాంటి పెద్ద పెద్ద గేమ్స్ ఆడాలన్నా ఖచ్చితంగా మనం ఈ పనాజీ సిటీకి అయితే రావాల్సి ఉంటుంది. సో ఇక్కడనే అన్ని యాక్టివిటీస్ అయితే జరుగుతాయి. సో దాదాపు మేమైతే ఇక్కడ మండోరా నదికి అయితే వచ్చేసామన్నమాట. సో టికెట్ తీసుకున్నప్పుడు వాళ్ళు చెప్తారనమాట ముందే. సో పికప్ అండ్ డ్రాప్ కూడా అంతా కూడా మేమే చూసుకుంటాము, ఇంకా అన్లిమిటెడ్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. సో రాగానే మాకు ఇలాంటి చేతు కట్టుకునే బ్యాండ్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇవి కంపల్సరీగా మన హ్యాండ్కి బ్యాండ్స్ కట్టుకొని ఇంకా అక్కడ వాళ్ళకు టికెట్ చూపించి ఇంకా లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇంకా అన్లిమిటెడ్ ఫుడ్ అని చెప్పగానే ఇంకా నేను మార్నింగ్ నుంచి ఓన్లీ ఒక టిఫిన్ చేసే ఉన్నానమాట. సో అన్లిమిటెడ్ ఫుడ్ అంటే అన్ని రకాల ఫుడ్ ఇంకా మనం క్రూజ్లో చక్కగా తినేయొచ్చు అని చెప్పేసి ఇంకా నేను ఓన్లీ టిఫిన్ చేసే వచ్చానమాట. సో మనకి ఇది క్రూజ్లోకి వెళ్ళడానికి రూట్ అనమాట. సో వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు ఇదే రూట్లో వెళ్తారు, ఇదే రూట్లో వస్తారు. సో మేమైతే ఇప్పుడైతే వెళ్తున్నాము. సో పెద్ద పెద్ద క్రూజ్లు అయితే ఉన్నాయి చూస్తే. సో బిగ్ డాడీ కూడా గేమ్స్ కొన్ని యాక్టివిటీస్ అయితే ఇక్కడనే చేస్తారనమాట. సో ఇదే బిగ్ డాడీ, ఇది ఈవినింగ్ 6:30 నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటా. సో మేము వెళ్ళే టైంలో ఇంకా అంతా రెడీ చేస్తున్నారు. సో ఇదైతే బోర్డింగ్ అనమాట. ఇంకా ఈ బోర్డింగ్ రూట్లోనే ఇంకా మనం వెళ్ళి సో ఇంకా మేము బుక్ చేసుకున్న క్రూజ్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏం ఆలోచించామంటే ఇంకా 1000 రూపీస్కి ఇంకా మనకు 4 to 5 అవర్స్ వరకు ఇంకా మనకు మొత్తం వ్యూ పాయింట్స్ అన్నీ చూపిస్తుంది. మళ్ళీ కొన్ని యాక్టివిటీస్ గేమ్స్ అనమాట, వాటర్లో గేమ్స్ కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. ఇంకా అలాగే మనకు అన్లిమిటెడ్ ఫుడ్ ఉంది. సో ఈచ్ పర్సన్కి 2 వరకు డ్రింక్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా పిల్లలకైతే కూల్ డ్రింక్స్, పెద్దవాళ్ళకైతే ఆల్కహాల్ అట్లా ఉంది. సో ఇవన్నీ 1000లో వస్తున్నాయి కదా, ఓకే అనిపించింది అనమాట. మాకు వచ్చే ప్రైస్కి యాక్చువల్గా వాళ్ళు 25 చెప్తే మేము 1000కి ఫిక్స్ చేసుకున్నాం కదా. సో ఓకే అనుకొని ఇంకా మేము క్రూజ్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. అక్కడ ఏముంది సంజన? క్రూజ్లో ఎక్కిన తర్వాత ఇంకా మేము 5th ఫ్లోర్కి వచ్చామన్నమాట. అంటే 3rd ఫ్లోర్కి వచ్చేసి ఇంకా వ్యూ అలా చూద్దామనేసి కూర్చున్నాము. సో అప్పటికే టైం అయితే 3:30 అవుతుంది. సో పైనుంచి ఫుల్ ఎండ ఉంది, చెమటలు కారిపోతూనే ఉన్నాయన్నమాట. చాలా వేడిగా అనిపించింది. ఇంకా 2nd ఫ్లోర్లోనైతే మనకు ఫుడ్ పెట్టారనమాట. ఇంకా మేము 2nd ఫ్లోర్కి వెళ్ళి ఇంకా ఫుడ్ అయితే తినేసాము. చపాతీ, రైస్, ఇంకా వెజ్ కర్రీస్ పెట్టారనమాట. చికెన్ కర్రీ అస్సలకే బాగాలేదు, నేను అసలుకే తినలేను, ఇంకా వెజ్తోనే తిన్నా అనమాట. సో మనకు గ్రౌండ్ ఫ్లోర్లోనైతే మాకు ఒక ఏసీ రూమ్
రూమ్ ఉందనమాట. ఇక్కడ ఎవరైనా సాఫ్ట్ డ్రింక్స్ తాగేవాళ్ళు, ఇంకా ఆల్కహాల్ తాగే వాళ్ళందరూ ఇంకా ఇక్కడికి వచ్చి ఇంకా డ్రింక్స్ అయితే తాగుతున్నారనమాట. సో ఎండ ఎక్కువగా ఉండడం వల్ల అందరు ఇంకా ఈ ఏసీ రూమ్లోకి వచ్చి కూర్చున్నారనమాట. సో అంటే ఈచ్ పర్సన్కి అలా 2 ఆల్కహాల్, ఇంకా కిడ్స్కి అయితే ఇంకా సాఫ్ట్ డ్రింక్స్ అయితే అలా ఇచ్చారు. సో ఇంకా నేను మా పిల్లలం అందరం సాఫ్ట్ డ్రింక్స్ అయితే తాగాము. డ్రింక్స్ వరకు అయితే ఓకే, కానీ ఫుడ్ మాత్రం చాలా వరెస్ట్గా అనిపించింది. సో నాకైతే చపాతీ తప్ప ఇంకా ఏమి కూడా బాగాలేదు. ఇంకా నేను మార్నింగ్ టిఫిన్ ఒకటే తినేసి వచ్చాను. అన్లిమిటెడ్ ఫుడ్ అంటే ఎంత పెడతారో, ఇంకా ఏమేమి వెరైటీ ఐటమ్స్ ఉంటాయి అవన్నీ కవర్ చేద్దాం అనుకున్నాను. కానీ వచ్చిన తర్వాత తెలిసింది ఫుడ్ అంత వరెస్ట్ నేనైతే ఎక్కడా చూడలేను. అసలు నాకు చికెన్ అయితే తినాలనిపించలేదు లైఫ్లో కూడా. అందరూ ఫుడ్ తిన్న తర్వాత కూల్ డ్రింక్స్, ఆల్కహాల్ తాగిన తర్వాత ఇంకా అప్పుడు స్టార్ట్ అయిందనమాట క్రూజ్ మెల్లిగా. సో మేము ఇంకా స్టార్ట్ అయినప్పుడు ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉన్నాము. సో ఇంకా మా పిల్లలు ఎలా స్టార్ట్ అవుతుంది ఏంటి అని చెప్పేసి ఇంకా కొంచెం వింతగా ఇంకా వాటర్ని చూస్తూ నిల్చుండిపోయారనమాట. నాకే కొంచెం భయం అనిపించింది స్టార్ట్ అయ్యే ముందు. ఇంకా మా పిల్లలకి చెప్పాను, మీరు ఎక్కువ వంగి చూడకండి, పదండి మనం వెళ్ళి హాయిగా కూర్చుందాము ఏసీ రూమ్లో అని చెప్పాము. బట్ వీళ్ళు అసలుకే వినలేదనమాట. వ్యూ అంతా చూద్దాం అనేసి ఇంకా మళ్ళీ పై ఫ్లోర్కి వచ్చి ఇంకా కూర్చుండబెట్టారనమాట. సో టైం అయితే 3:34 అవుతుంది కదా. సో ఎండ అయితే బాగా అనిపించింది. కొంచెం ఒక 4:45, 5 o'clockకి కొంచెం చల్లగా అనిపించింది. కానీ అసలు డే టైంలో ఇలాంటి క్రూజ్ ఎక్కాలంటే, అది కూడా సమ్మర్లో అంటే ఇంకా అసలుకి కుదరదనమాట. అంత వేడి ఎక్కువగా వస్తుంది. సో ఇదంతా మండోరా నది. సో పైన ఉన్నదైతే పనాజీ సిటీ బ్రిడ్జ్ అనమాట. ఈ బ్రిడ్జ్ పై నుంచి అన్ని వెహికల్స్ వెళ్తాయి వస్తాయి. సో ఈ పైనుంచి చూస్తే వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా మేమైతే పై ఫ్లోర్లో ముందుగా వచ్చి కూర్చున్నాం అనమాట కార్నర్కి. అంటే కొంచెం వ్యూ బాగా కనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా కార్నర్కి అలా చైర్స్ వేసుకొని కూర్చున్నాము. ఇంకా మా పిల్లలైతే సాఫ్ట్ డ్రింక్స్ అయితే అలా తీసుకొచ్చుకొని ఇంకా తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారనమాట. సో చూడడానికైతే వ్యూ అంతా బాగుంది. దాదాపు మేము ఈ క్రూజ్లోనే ఒక 4 hours వరకు అయితే ఉన్నామన్నమాట. ఇంకా అందరూ చక్కగా తినేసి కూల్ డ్రింక్స్ తాగేసి ఇంకా పై ఫ్లోర్కి వచ్చేసి ఇంకా వ్యూ చూద్దామనేసి ఇంకా నిల్చొని పిక్స్ అయితే దిగుతున్నారు. సో ఇదైతే గోవా గవర్నమెంట్ అనమాట. ఇది మనకు క్రూజ్ టైప్ అనమాట, ఒక షిప్. ఏంటంటే మెయిన్గా ఆ విలేజ్కి ఈ విలేజ్కి మధ్యలో ల్యాండ్ రూట్ లేదనమాట. మధ్యలో ఈ నది ఉండడం వల్ల సో ఆ విలేజ్ ఈ విలేజ్ వాళ్ళు వెళ్ళడానికి రూట్ లేదు కాబట్టి సో గవర్నమెంట్ అంటే గోవా గవర్నమెంట్ అనేది ఇలాంటి షిప్స్ని అయితే ఒక 10 వరకు ఉన్నాయి అనుకుంటా. సో మేము వెళ్ళినప్పుడే ఒక 3-4 అయితే కనిపించాయి. సో నేను ఎప్పుడు మూవీలో అలా చూడడమే కానీ ఇంకా డైరెక్ట్గా అయితే ఎప్పుడూ చూడలేము. సో మా మధ్యలో నది ఉండడం వల్ల సో ఆ విలేజ్ వాళ్ళు ఈ విలేజ్కి రావాలన్నా, ఈ విలేజ్ వాళ్ళు ఆ విలేజ్కి రావాలన్నా మెయిన్ రూట్ అనేది ఈ షిప్ ఒకటే అనమాట. మనకు క్రూజ్ టైప్ ఉంటుంది. సో ఇందులో అందరూ ఎక్కుతారు, ప్లస్ ఏమైనా వెహికల్స్ ఉన్నా కూడా వెహికల్స్ కూడా వెళ్ళిపోతాయి అనమాట. సో చూడండి, ఆ విలేజ్ రాగానే అందరూ దిగిపోతున్నారు, ఇంకా వెహికల్స్ కూడా వెళ్ళిపోతున్నారు అనమాట. సో వీళ్ళందరినీ అక్కడ డ్రాప్ చేసి మళ్ళీ ఆ విలేజ్లో ఎక్కవలసిన అందరినీ మళ్ళీ ఈ షిప్లోనే తీసుకొచ్చి మళ్ళీ పక్క విలేజ్లో డ్రాప్ చేస్తుంది అనమాట. సో నేను ఎప్పుడు ఇది మూవీలోనే చూశాను కానీ డైరెక్ట్గా ఎప్పుడు చూడలేను. ఇప్పుడే ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నాను. దాదాపు ఇందులో ఒక 10 cars వరకు అయితే వచ్చాయి. తర్వాత ఆటోలు, బైక్స్ చాలామంది అయితే ఎక్కారనమాట. సో ఇంకా ఆ విలేజ్ రాగానే ఇంకా మంచి అక్కడ డ్రాప్ చేస్తుంది చాలా సేఫ్టీగా. వాళ్ళని డ్రాప్ చేయగానే ఇంకా వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారనమాట. సో కార్, బైక్స్ అన్నీ కూడా సో చాలా వరకు అయితే సేఫ్టీగా అనిపించింది అనమాట చూసిన తర్వాత. సో వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఖాళీ అవ్వగానే మళ్ళీ అక్కడున్న వాళ్ళను మళ్ళీ ఎక్కించుకొని మళ్ళీ పక్క విలేజ్లో డ్రాప్ చేస్తుంది అనమాట. సో వాళ్ళందరూ ఖాళీ అయిపోగానే అక్కడ కూడా చాలా ట్రాఫిక్ ఉంది. సో వాళ్ళందరూ ఇప్పుడు ఈ షిప్లో ఎక్కాల్సిందే. సో ఇక్కడైతే ఐలాండ్కి రాగానే మేమున్న క్రూజ్ అయితే ఒక 45 minutes వరకు అయితే ఆగిందనమాట. సో ఎందుకంటే ఇక్కడ అన్నీ ఒక 4 items వరకు అయితే వాటర్ యాక్టివిటీస్ అయితే చేయిస్తారు. సో అందులో ఒక షిప్ ఒకటి, ఇంకా స్పీడ్ బోటు, తర్వాత బనానా, ఇంకో సంథింగ్ ఏదో ఉంది. సో ఈచ్ మెంబర్కి 4 యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. సో యాక్టివిటీస్ చేయడానికి ఇంకా అందరూ లైఫ్ జాకెట్ వేసుకొని ఇంకా కిందికి వెళ్తున్నారు. సో ఇంకా మేము కూడా రెడీ అవుతున్నాము. సో మాకు కూడా 4 కాయిన్స్ అయితే ఇచ్చారనమాట. అంటే ఈచ్ మెంబర్కి 4 కాయిన్స్. సో మేము ఇంకా ఈ కాయిన్స్ తీసుకొని ఇంకా లైఫ్ జాకెట్ వేసుకొని ఇంకా కిందికైతే వెళ్ళాము. సో అప్పటికే ఫుల్ అందరు ఒకటేసారి వచ్చి నిల్చున్నారనమాట, లైన్లో ఉన్నారు. సో ఒక్కొక్కరు ఇంకా 4 కాయిన్స్ ఇచ్చారు కదా, ఆ కాయిన్స్ వాళ్ళకి ఇచ్చేసి ఇంకా వాటర్ యాక్టివిటీస్లోనైతే జాయిన్ అవుతున్నారనమాట. సో మా చిన్న అబ్బాయి అయితే ఫస్ట్ ఎక్కాను అని చెప్పాడనమాట స్పీడ్ బోట్కి. పర్లేదు కొంచెం స్లోగానే వెళ్తుంది కదా అని చెప్పేసి ఇంకా మా చిన్న అబ్బాయిని అయితే ఎక్కించామన్నమాట స్పీడ్ బోట్కి. సో ఇంత దూరం వచ్చాము,
ఈ స్పీడ్ బోట్ కూడా ఎక్కకపోతే ఎలా అని చెప్తే ఇంకా మా చిన్న అబ్బాయి కూడా ఎక్కాడనమాట. ఇంకా చిన్నగా ఉన్నాడు కదా, కొంచెం స్లోగానే తీసుకెళ్ళు అని చెప్తే ఇంకా అబ్బాయి అయితే కొంచెం స్లోగానే తీసుకెళ్ళాడు. చాలా సేఫ్గా ఉన్నారనమాట. సో ఎవరైనా పడినా కొంచెం స్కిడ్ అయినా కూడా అక్కడ అందరూ చాలా అలర్ట్గా ఉన్నారు, ఒక 3-4 మెంబర్స్ వరకు అయితే. ఇంకా మనకు లైఫ్ జాకెట్ ఉంది. సో కొంచెం పిల్లలు కాబట్టి కొంచెం వాళ్ళు స్లోగానే రైడ్ చేస్తున్నారు. సో నాకైతే కొంచెం బెటరే అనిపించింది. సో ఇంకా నేను కూడా కొంచెం స్పీడ్ బోట్ ఎక్కాను. సో మనం స్పీడ్గా తీసుకెళ్ళమంటే స్పీడ్గా తీసుకెళ్తున్నారు, స్లో అంటే స్లో అవుతున్నారనమాట. సో మనం ఇంకా కొంచెం ఎక్కువ లాంగ్కి వెళ్ళి ఇంకా కొంచెం ఎక్కువ స్పీడ్ కావాలంటే వాళ్ళకి సపరేట్ అమౌంట్ ఇస్తే ఇంకా అమౌంట్ బట్టి వాళ్ళు కొంచెం స్పీడ్గా కొంచెం లాంగ్కి అలా తీసుకెళ్తున్నారు. బట్ మేము ఎలాంటి అమౌంట్ అయితే పే చేయలేము, మాకు ఇచ్చిన టోకెన్స్ వరకు అయితే మేము యూజ్ చేసుకున్నాము. తర్వాత నెక్స్ట్ చిన్న బోట్ అయితే వచ్చింది. సో ఇంకా ఈ బోట్లో కూడా ఎక్కేసామన్నమాట. ఇంకా లాస్ట్ అయితే ఇంకా బనానా బోట్ అనమాట. సో కొంచెం బనానా ఆకారంలో ఉంటుంది. సో అందరు ఇలా ఎక్కి కూర్చుంటే అలా ఒక రౌండ్ అయితే తీసుకొని మళ్ళీ మన క్రూజ్ దగ్గరికి వచ్చి వదిలిపెడుతుంది అనమాట. సో ఇంకా అది కూడా ఎక్కేసాము. సో ఇదైతే సపరేట్గా అమౌంట్ పెట్టి ఇంకా మనం ఈ చిన్న బోట్లో అయితే ఎక్కాల్సి ఉంటుంది. ఇంకా మా పిల్లలు ఎక్కుతా అంటే ఇంకా వీళ్ళకు సపరేట్ అమౌంట్ అంటే ఒక 150 అలా పే చేసి ఇంకా మా పిల్లలిద్దరిని అయితే ఎక్కించామన్నమాట. ఇది కొంచెం లాంగ్గా తీసుకెళ్ళి ఒక 2-3 రౌండ్స్ అయితే వేస్తుంది అనమాట. చుట్టూ తీసుకొని వచ్చేసి ఇంకా మన క్రూజ్ దగ్గర అయితే వదిలిపెడుతుంది అనమాట. ఎవరైనా కొంచెం లాంగ్గా వెళ్ళాలి, కొంచెం స్పీడ్గా వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఇంకా సపరేట్గా అమౌంట్ ఇచ్చేసి ఇంకా ఇలా ఎక్కుతున్నారనమాట. ఇంకా మా పిల్లల ఇద్దరిని అయితే ఎక్కించామన్నమాట. సో ఇక్కడనే మాకు ఒక 45 మినిట్స్ వరకు అయితే టైం అయితే పట్టిందనమాట. సో అందరు కూడా వాటర్ యాక్టివిటీస్ చేయాలంటే 45 మినిట్స్ టైం తీసుకుంది. ఇంకా ఎవరైనా ఎక్స్ట్రాగా అమౌంట్ పే చేసి కూడా కొంచెం లాంగ్గా వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో వాళ్ళందరూ కూడా వచ్చే వరకు క్రూజ్ అక్కడనే ఆగిందనమాట. మ్యాక్సిమం ఒక 45 మినిట్స్ వరకు అయితే అక్కడే ఉంది. క్రూజ్లో ఉన్న ప్రతి ఒక్కరు చాలా ఎంజాయ్ చేశారు. ఇంకా వాళ్ళు ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి కూడా కొంచెం లాంగ్ వరకు అయితే వెళ్ళారు. ఒక 2-3 రౌండ్స్ కూడా వేసుకొని వచ్చారనమాట. చాలా బాగుంది. సో అప్పటికి ఈవినింగ్ అయిపోయింది, 6 అట్లా అవుతుంది కదా. కొంచెం వాతావరణం కూడా చల్లగా అయింది. సో చూడడానికి వ్యూ కూడా బాగుంది. సో ఇంకా మా పిల్లలు కూడా సపరేట్గా వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా మేము మళ్ళీ పై ఫ్లోర్కి అయితే వచ్చేసాము. ఇంకా కార్నర్స్కి ఇలా మేము చైర్స్ వేసుకొని కూర్చున్నాము. సో మాకు ఇచ్చిన టోకెన్స్లో ఇంకా ఒక 2 టోకెన్స్ అయితే మిగిలాయి. సో వాటితో మేము ఇంకా సాఫ్ట్ డ్రింక్స్ అయితే మా పిల్లలు తెచ్చుకున్నారు. సో మనకు నచ్చిన ఫ్లేవర్ అయితే తెచ్చుకోవచ్చు. అక్కడ స్ప్రైట్ ఉంటుంది, ఇంకా థమ్స్అప్, 7-అప్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా మా పిల్లలు నచ్చిన ఫ్లేవర్ తెచ్చుకొని ఇంకా వాళ్ళు తాగుతున్నారు. తర్వాత ఈవినింగ్ టైం స్నాక్స్ ఇస్తారేమో అని చెప్పి చూసాము. బట్ వీళ్ళు ఏంటంటే స్వీట్ ఇచ్చారనమాట, స్వీట్ పాయసము. సో పాయసం కూడా మనకు కస్టర్డ్తో చేశారు. నార్మల్గా మిల్క్లో కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసి ఇంకా సేమియా పాయసం అయితే చేసి ఇచ్చారు. ఇంకా మా ఆయన అయితే ఒక 6 కప్స్ అయితే తీసుకొచ్చాడు. ఇంకా నాకు స్వీట్ అంటే ఇష్టం అనేసి ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకొచ్చాడు. సో ఈవినింగ్ టైంలో ఇంకా అందరం అలా స్వీట్ తింటూ వ్యూ అంతా చూస్తున్నాం అనమాట. సో చూడడానికి బాగుంది. ఈ సేమియా అయితే పర్లేదనమాట. వాళ్ళు ఇచ్చిన ఫుడ్లో ఈ సేమియా పాయసం ఒక్కటే కొంచెం బెటర్ అనిపించింది. చపాతీ ఒకటి బెటర్, ఇంకా మిగతా ఫుడ్ అంతా వరెస్ట్ అంటే వరెస్ట్, అస్సలకి తినలేము. ఇంకా స్పూన్తో తింటే సరిగా రావట్లేదు అని చెప్పేసి ఇంకా డైరెక్ట్ కప్పుతో తినేస్తున్నాము. సో అన్లిమిటెడ్ ఫుడ్ అని చెప్పారు కదా. సో సేమియా మనకు ఎంత కావాలంటే అంత ఇస్తారనేసి ఇంకా మా హస్బెండ్ని అడిగితే చెప్పాడనమాట. సో మనం నచ్చినంత సేమియా మనం తినొచ్చు అని చెప్పాడు. సరే ఈ సేమియా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఒక 2 కప్స్ తీసుకురా అని చెప్తే ఇంకా మా హస్బెండ్ వెళ్ళి తీసుకొని వచ్చి ఇచ్చాడు. సో అందుకే ఇంకా మా హస్బెండే వీడియో తీస్తున్నాడు అనమాట నేను తింటూ ఉంటే. ఇంకా కావాలని కూడా అడుగుతున్నాడు. సో అంత బాగుందనమాట ఈ సేమియా కస్టర్డ్ అయితే. సో మనం ఇంట్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నచ్చిన ఫుడ్ ఏదైనా ఉంది అని అంటే వాళ్ళు ప్రొవైడ్ చేసిన దాంట్లో ఒక సేమియా కస్టర్డ్ పాయసం ఒకటే బాగుందని చెప్తున్నారనమాట ఇక్కడ ఉన్న వీళ్ళందరూ కూడా. సో చాలామంది ఎక్స్ట్రా కూడా తీసుకొని తిన్నారనమాట. ఇంకా చాలామంది సపరేట్గా క్రూజ్లో టికెట్స్ కూడా బుక్ చేసుకుంటారు అనమాట. అంటే ఫ్యామిలీ వైజ్గా, ఇంకా ఫ్రెండ్స్ సర్కిల్లో, తర్వాత మన బర్త్డే పార్టీస్ ఉన్న, యానివర్సరీ పార్టీస్ ఉన్నా కూడా అట్లా సపరేట్గా బుక్ చేసుకుంటారు. అట్లా బుక్ చేసుకున్న వాళ్ళకు అమౌంట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో వాళ్ళే డెకరేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఈవినింగ్ టైం కదా, అప్పటికే 6:45 అలా అవుతుంది. సో చూడడానికి అయితే చాలా బాగున్నాయి. అప్పుడే కొన్ని క్రూజ్లు అయితే స్టార్ట్ అవుతున్నాయి, తర్వాత రిటర్న్ అవుతున్నాయి కదా. సో చూడడానికి చాలా బాగుంది. సో అందులో ఉన్న వాళ్ళు, ఇందులో ఉన్న వాళ్ళందరూ హాయ్ హాయ్ బాయ్ బాయ్ చెప్పుకుంటున్నారనమాట. ఇంకా చాలా మంచి మ్యూజిక్తో డ్యాన్స్ కూడా చేస్తున్నారు. ఇంకా డైరెక్ట్గా వీడియో పోస్ట్ చేద్దామంటే మెయిన్గా ఆ మ్యూజిక్కి నా ఛానల్కి అయితే కాపీరైట్స్ వస్తాయని చెప్పేసి ఇంకా నేను డైరెక్ట్ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో ఇదైతే పనాజీ సిటీ.
ఈ బ్రిడ్జ్ అనమాట. సో, ఈ బ్రిడ్జ్ అయితే ఈవినింగ్ టైం చూడడానికైతే చాలా అంటే చాలా బావుంది. మంచి లైట్స్‌తోనైతే చూడ్డానికి చాలా బావుంది. చాలామంది ఇక్కడ ఈ బ్రిడ్జ్ రాంగానే చాలామంది పిక్స్, వీడియోస్ అయితే తీసుకోవడం స్టార్ట్ చేశారు. సో, ఇక్కడ నుంచి ఇంకా మేము వెళ్ళడానికి ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం పట్టిందనమాట. మెల్లిగా స్లోగా వెళ్తుంది. ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్‌ని చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. సో, మేమైతే ఈ క్రూజ్‌లోకి ఆఫ్టర్‌నూన్ 2:30కి అలా వచ్చాము. సో, మేమంతా లంచ్ చేసి కంప్లీట్ అయిన తర్వాత 3:30కి అలా స్టార్ట్ అయింది. సో, మళ్ళీ రిటర్న్ అంటే 6:45, 6:45, 7:30 అవుతుందనుకుంటా ఆ టైము. సో, సమ్మర్ కదా! సమ్మర్‌లో ఈవినింగ్ అనేది కొంచెం ఎక్కువసేపు ఉంటది. సో, మనకు చూస్తే కొంచెం వెలుతురుగా కనిపిస్తుంది గానీ, టైం గూడా మనకు 7:15 అలా అవుతుంది. సో, చూడ్డానికైతే వ్యూ అయితే చాలా బావుంది. ఈవినింగ్ టైంలో మాకైతే చాలా నచ్చింది. మేము జస్ట్ ఎళ్లి కూర్చున్నాము, వాటర్ యాక్టివిటీస్ చేసాము, ఇంకా ఫుడ్ తిన్నాము. అంతే దానికే మా ఫేసెస్ అన్నీ కొంచెం వీక్ అయిపోయినాయన్నమాట. అంటే ఇవి మెయిన్‌గా ఏంటి వీక్ అవ్వడానికి మెయిన్‌గా కారణం ఎండ అనమాట. చాలా ఎండ ఎక్కువ ఉంది, వేడి ఉంది. సో, అందుకనే మా ఫేసెస్ మొత్తం చేంజ్ అయిపోయాయి. సో, మేము అక్కడికి ఎళ్లి చేసిందేం లేదు. జస్ట్ కూర్చున్నాము, ఫుడ్ తిన్నాము, ఎంజాయ్ చేసాము అంతే. మేమని కాదు, మాతో వచ్చిన క్రూజ్‌లో చాలామంది ఫేసెస్ గూడా అంతే అయిపోయాయన్నమాట. సో, అంత వేడి ఎక్కువగా ఉంటుంది. సో, ఇంకా మేము స్టార్ట్ అవ్వడం గూడా ఇంకా ఆఫ్టర్‌నూన్ టైంలో అవ్వాము కదా! సో, ఎండ గూడా ఎక్కువగా ఉంది. అందుకని మా ఫేసెస్ టోటల్‌గా చేంజ్ అయిపోయాయి. మెయిన్‌గా మాకు ఇందులో నచ్చింది ఏంటి అంటే పికప్ అండ్ డ్రాప్ అనమాట. సో, మార్నింగ్ మమ్మల్ని ఏ లొకేషన్‌లోనైతే పిక్ చేసుకున్నారో అదే లొకేషన్‌లో మమ్మల్ని ఇప్పుడు డ్రాప్ చేస్తారనమాట. సో, అంటే ఇప్పుడు ఏ లొకేషన్స్ నుంచో ఎంతమంది వచ్చారో సో, వాళ్ళకి సెపరేట్‌గా బస్సెస్ అనమాట. ఒక 3, 4 బస్సెస్ ఉన్నాయన్నమాట. సో, మేము ఏ లొకేషన్ నుంచి వచ్చామో మాకొక సెపరేట్ బస్ ఉందనమాట. ఆ బస్ నెంబర్ కూడా మాకు చెప్తారు. సో, ఇంకా అక్కడ నిల్చోగానే ఆ బస్ నెంబర్ రాగానే మేము ఇంకా బస్సులో ఎక్కేసి ఇంకా డ్రాప్ అంటే మమ్మల్ని ఎక్కడైతే పిక్ చేసుకున్నారో అక్కడైతే డ్రాప్ చేస్తారనమాట. సో, బ్యాక్ సైడ్ కనిపిస్తుంది బిగ్ డాడీ. ఇంకో వీడియో ఇంకా నెక్స్ట్ పార్ట్‌లోనైతే అప్లోడ్ చేస్తాను. బాయ్ బాయ్.